ఏంటంటే మనందరం కలిసిమెలిసి ఉంటేనే ఈ యొక్క ఆధిపత్య కులాలని కానీ అగ్రవర్ణాలను కానీ పాలకులు కానీ ప్రశ్నించవచ్చు. మీరే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక దళితుల మీద ఉసిగొలిపితే రేపు మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ బ్రదరు మీరు ఎలాంటి పేషజాలకు పోకుండా అక్కడ బుద్ధ విగ్రహం వెంటనే స్థాపించాలా. తొలగించిన జిల్లా కలెక్టర్ గారు మీరు ఎందుకు వాళ్ళకు మద్దతు తెలుపుతారో ఒకసారి ఆలోచన చేయండి. ముదోల్ నియోజకవర్గం కానీ నిర్మల్లోని ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావడం లేదు. దళితులపై దాడిని మాలలపై దాడిని ఉస్మాన్ యూనివర్సిటీ మాల విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు అందరితోటి కలిసి ఆ యొక్క పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు ఇంతవరకు హోంమంత్రి లేడు, శాంతి భద్రతలు ఎడిపోతున్నాయి. ఒక సంవత్సరం పరిపాలన దాటిపోయింది, రాష్ట్రంలో ఇంతవరకు హోంమంత్రి లేడు. దళితులపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించరా? దళితుల మాల సామాజిక వర్గాల్ని ఇంత చిత్రహింసలు పెట్టి దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాల ఎమ్మెల్యేలు